హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్. నేను మీ ప్రతాప్. ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందు రావడం జరిగింది. అదేమిటంటే వాలంటీర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ తోటి వచ్చేసాను. అయితే ఒక వీడియో చూద్దాము. వీడియో చూసిన తర్వాత మనం టాపిక్ లోకి అయితే వెళ్దాం. విషయం చెప్పనా, 2023 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు వాలంటీర్లకి రెన్యువల్ చేయాలి జగన్మోహన్ రెడ్డి. తన సైన్యం నా వాళ్ళు వచ్చారు అని చెప్పుకున్నటువంటి మీరు మీ వాలంటీర్లకు రెన్యువల్ చేయాలి. ఆ రెన్యువల్ మేము చేయబోతున్నాం. 2023 ఆగస్టు నుంచి 24 ఆగస్టు వరకు కూడా వీళ్ళకి రెన్యువల్ లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. అదొక పెద్ద మోసం. అందుకే జీతాలు లాగినాయి. మేము ఇస్తాం. విధుల్లోనే ఉన్నారు, మేము తీసేయలేదే. వాలంటీర్ల విధులు మేము ఎప్పుడు తొలగించలేదు. మేము తొలగించలా. చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి పాప పుణ్యమే జీతాలు రాలేదు, ఇస్తాం. 2023 ఆగస్టు నుండి ఇప్పటి వరకు వాలంటీర్లకి రెన్యువల్ లేకుండా కొనసాగుతున్నారు. మేము రెన్యువల్ చేయబోతున్నాం, రాటిఫికేషన్ చేయబోతున్నాం. అయితే మన మంత్రి గారు క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. వాలంటీర్స్ ఎవరు కూడా తీసేయడం లేదు, వాలంటీర్ ఎవరిని కూడా మేము తొలగించడం లేదు, వాలంటీర్లు అందరూ కొనసాగుతూనే ఉన్నారు, వాలంటీర్ వ్యవస్థ అనేది రద్దు కాలేదని చెప్పి మన మంత్రి గారు క్లియర్ గా తెలియజేశారు. అలాగే వాలంటీర్లందరినీ కూడా ఆగస్టులో రెన్యువల్ చేయబోతున్నాము. గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే మనకి రాబోయే రోజుల్లో వాలంటీర్ని ఈ నెలలోనే రెన్యువల్ చేయబోతున్నాము, త్వరలోనే రెన్యువల్ చేస్తామనే విధంగా అక్కడ క్లియర్ గా మనకి కామెంట్స్ అయితే చేశారు. కాబట్టి అందరూ కూడా ఇక కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగుతుంది. అది ఆ వాలంటీర్లను కూడా రెన్యువల్ చేయబోతున్నాం. శాలరీకి సంబంధించి కూడా త్వరలోనే వాళ్ళకి శాలరీ అనేది క్రెడిట్ చేస్తామనే విధంగా అయితే మనకి మంత్రి గారు క్లియర్ గా చెప్పారు. కాబట్టి వాలంటీర్లకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. కాకపోతే అధికారికంగా ఒక ప్రకటన అనేది విడుదల చేస్తే ఇంకా వాలంటీర్లు ఎంతో కొంత హ్యాపీగా ఉంటారు. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటే క్లియర్ గా ఉంటుంది. వాలంటీర్లు చాలా మంది రాజీనామాలు చేశారు. రాజీనామా చేసిన వారి గురించి కూడా ప్రభుత్వం ఏదైనా డిసిషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే త్వరలోనే దీనికి సంబంధించి అధికార ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. మనకి క్లియర్ గా మంత్రి గారి మాటల్లోనే మనకు తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క వాలంటీర్కి అయితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అలాగే మనకి వాట్సాప్ గ్రూప్ అనేది ఉందండి. వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే డైలీ అప్డేట్స్ అనేది పొందుకుంటుంటారు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి నేను రాష్ట్రం జరుగుతున్న ప్రతి అప్డేట్ గురించి నేను వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. కాబట్టి మీరు అందరూ కూడా వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యండి. కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోకి లైక్ చెప్తే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.